కదిలిపోయెను, పాప జగతి పునాదులే కదిలిపోయెను, కలువరి గిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతి పునాదులే కదిలిపోయెను, లోకమంత చీకటులు ఆవరించెను, లోకమంత చీకటులు ఆవరించెను, శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను, కన్ను మూసెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై వెలపించు నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క హోలీ వీక్లో పరిశుద్ధ వారంలో పరిశుద్ధ బుధవారమున ఏమి జరిగింది అనే విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాము. 3 సువార్తల్లో కూడా మనం దీని గురించి చూస్తాము. ఒకటి మత్తయి సువార్త 26వ అధ్యాయం చూస్తాము, మార్కు సువార్త 14వ అధ్యాయం చూస్తాము, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. ఇప్పుడు చూద్దాము లూకా సువార్త 22వ అధ్యాయము 4వ వచనము. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. అండ్ హీ వెంట్ ఆన్ హిస్ వే అండ్ కమ్యూన్డ్ విత్ ద చీఫ్ ప్రీస్ట్ అండ్ క్యాప్టెన్స్ హౌ హీ మైట్ బిట్రే హిమ్ అంటు దెమ్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ఈ వాక్యంలో మనము టాపిక్ ఏంటంటే యేసు ప్రభువును అప్పగించుటకు ఇస్కరియోతు యూదా యొక్క కుట్ర అన్నమాట. హీ ప్లాన్డ్. ఇస్కరియోతు యూదా ఒక ప్లాన్ చేశాడు. ఏమని అంటే 30 వెండి నాణములకు యేసు ప్రభువును అప్పగించాలని చెప్పేసి ప్లాన్ చేశాడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. యేసు ప్రభువుతో కలిసి 3.5 సంవత్సరములు సేవలో ఉన్నటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును మరియు ప్రధాన యాజకులకు అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలకు అప్పగించటానికి తను ఒక పన్నాగం వేశారు, ఒక ప్రణాళిక వేసుంటున్నాడు. ఎందుకంటే అతనిలో సాతానుడు ప్రవేశించాడు. ఆల్రెడీ ఎప్పుడో ఒక పథకాన్ని కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో కూర్చొని మరి రొట్టె ముక్క తీసుకొనగానే అతనిలో సాతానుడు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడిన. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించారు. చూడండి, డబ్బుల కోసము, ధనము కోసం, ద్రవ్యము కోసం అతడు కేవలము మరి ఈ యొక్క రక్షకుడైనటువంటి యేసు ప్రభును, నజరైనటువంటి యేసు ప్రభును అప్పగించడానికి అతడు వెనుకాడలేదండి. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా మనము యేసు ప్రభును మనం తప్పిదములు చేసి అప్పగిస్తూ ఉంటామండి. మన జీవితంలో ఎన్నోసార్లు దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మనము ఆయనలో ఉన్న సత్యాన్ని మనము మరి సాతానుకు అప్పచెప్తూ దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి వద్దకు రాడు అని చెప్పేసి అని అనుకుంటాం. యేసయ్యే మార్గమా, ఆయన తప్ప వేరే మార్గం లేదా అని అనేక సార్లు మనం వ్యతిరేకంగా మాట్లాడుతాం. దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ పనైనా, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి ఏ ఆలోచన అయినా, మరి దేవుని యొక్క సత్యమును మనము మరి అసత్యముగా మార్చడానికి చేసేటువంటి ఏక ప్రణాళిక అయినా సరే అది సాతాను నుండి వచ్చినది మాత్రమే. మన యొక్క ఆలోచనలన్నీ కూడా సాతానుడు పట్టుకొని ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి మనలో పనిచేస్తూ ఉంటాడండి.
ఆదివారం సంఘానికి రాకుండా ఉండటానికి మరి సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క పని, దేవుని గురించి ఒక మంచి మాట ఇతరులకు చెప్పడానికి ఆటంకపరుస్తూ ఉంటాడండి. సాక్ష్యముగా జీవించటానికి ఆటంకపరుస్తూ ఉంటాడండి. హల్లెలూయా. మనం ఏం చేయాలని? దేవునికి సాక్షులుగా జీవించాలి. యేసు ప్రభువు ఆయన పునరుద్ధరణ అయ్యేటప్పుడు చెప్పినటువంటి మాట, మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అలాగే మీరు బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ఆయన చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత మీరు అనేక మందిని నా యొక్క శిష్యులుగా చేయండి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పేసి చెప్పాడు. సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. సదాకాలం నేను మీతో కూడా తోడుగా ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. ఎన్నో ఆజ్ఞలు ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఆ ఆజ్ఞలు పాటించకుండా ఉండటం కూడా మరి యేసయ్యను పట్టించడమేనండి. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. మరి మళ్ళా మనం చూసినట్టయితే పేతురు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి పేతురు కూడా ఏమంటాడంటే, ఆయన ఎవరో నేను ఎరుగునంటాడు, కానీ ఆయన పశ్చాత్తాపం పడతాడు. అలాగే మరి యూదా కూడా పశ్చాత్తాపడతాడు, కానీ అతను పొందిన పశ్చాత్తాపం వల్ల ఉపయోగము లేదు, అతను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనము చూస్తున్నామండి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నోసార్లు మరి యేసు ప్రభు వ్యతిరేకంగా ఏమైనా ఆలోచనలు చేస్తున్నామా, వాటన్నిటిని కూడా మనము వెనక్కి తీసేద్దాం. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యంను కూడా మనము తుడిచివేసేద్దాం. మన జీవితంలో వాటన్నిటిని కూడా తొలగించేసి ఏం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. దేవుడి వాక్యం దీవించగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటాం నాయన. ఉదయకాల సమయంలో ఒక పరిశుద్ధ బుధవారమున జరిగినటువంటి ప్రభాత కార్యమును మేము ధ్యానం చేస్తుంటున్నాం యేసయ్య. ప్రభా, నీ శిష్యుడైనటువంటి మరి ఇస్కరియోతు యూదా ప్రభాతను నిన్ను పట్టించడానికి ప్రభా 30 వెండి నాణాల కోసం ప్రభా నిన్ను అప్పగించినట్లుగా చూస్తున్నాం యేసయ్య. ప్రభాతండి అటువంటి ప్రభాతండి నేను నీకు ఇష్టమైన పనులు చేయడానికి ప్రభా మిమ్మల్ని పట్టించేటువంటి పనులు మేము చేయకుండా ప్రభాతండి మీరు మాకు తోడుగా నడిపించవలసిన వేడుకొంచాం ప్రభాతండి. నీకు ఇష్టమైనటువంటి ఏ కార్యం చేసినా కానీ ప్రభునాథాన్ని నాయన అది సాతాను నుండే ప్రభా, అతనిలో ప్రవేశించాడు సాతానుడు, ఆ యొక్క క్రియ అతని ద్వారా చేయించాడు యేసయ్య. అవును ప్రభు, మాలో ఉన్నటువంటి ప్రభునాథండి సాతాను తలంపులు యేసు నామంలో కొట్టివేసినాం, యేసు నామంలో కొట్టివేసినాం యేసయ్య. ప్రభునాథాన్ని నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మంచి సాక్షులుగా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేసిన వేడుకొనొచ్చు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.